హలో ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నేను మీ A to Z భారతీనండి. ఈరోజు మన ఛానల్లో నేను క్రిస్పీ కరకరలాడే చక్రాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. వాటి కోసం మనము ముందుగా ఒక డబ్బా శనగపప్పుకి 3 డబ్బాలు బియ్యము తీసుకోవాలండి. బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరబోసుకొని మరకి 2 శనగపిండి బియ్యం ఇచ్చుకోవాలి. ఇప్పుడు వాటిని నేను జల్లిస్తున్నాను. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత మన స్టవ్ మీద కొంచెం ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు మనం పిండిలో ముందుగా వాము, కారం వేసుకోవాలి. కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలండి. చూస్తున్నారుగా, చిటికెడు వేసాను నేను. ఇప్పుడు అదంతా మంచిగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇప్పుడు వేడెక్కిన ఆయిల్ని గరిటెతోటి పిండిలో పోసుకోవాలి. చూస్తున్నారుగా ఎలా నొరగా వస్తుందో. బాగా హీట్ ఎక్కితే అలా వస్తుందండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు చక్రాలు గుల్లగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు అదే బాండీలో ఇంకొద్దిగా నూనె వేసుకొని హీట్ చేసుకోండి. ఈ విధంగా మనం ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పిండికి సరిపడా ఉప్పుని వేయాలి. ఇప్పుడు దానికోసం మనం ఉప్పు తీసుకొని నీళ్ళతోటి తడుపుకొని వేయాలండి. చూస్తున్నారుగా ఏ విధంగా నేను కలుపుతున్నానో. కొంచెం కొంచెం నీళ్ళతోటి చూసుకుంటా పోసుకోండి. వాటర్ ఎక్కువ వేయకండి. ఉండ అయ్యేటట్టుగా కలుపుకోవాలి మనం దగ్గరికి. చూసారు కదండి ఏ విధంగా ఉండలాగా వచ్చిందో దగ్గరికి. ఇప్పుడు మనం జంతికల గొట్టం తీసుకొని, సన్న జంతికలది పెట్టానండి నేను ప్లేట్. దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని చుట్టుపక్కల తడుపుకొని, ఇప్పుడు పిండిని కూడా కొంచెం వాటర్ తోటి తడుపుకొని జంతికల గొట్టంలో పెట్టుకొని ఇప్పుడు మనం చక్రాలు వేద్దాము. ఆయిల్ మరిగిన వెంటనే దీన్ని ప్రెస్ చేసుకుంటా నీట్గా వేసుకుంటే చక్కగా మన చక్రాలు వేగుతాయండి. చూసారు కదండి ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పండగలకి, సంక్రాంతికి, దసరాలకి వాటికి చక్కగా చేసుకోవచ్చండి. పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు. కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్. మళ్ళా వీడియోలో మనం కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.